అందరూ సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటే మేమైతే సంక్రాంతి అయిపోయినాక పిండి వంటలు చేస్తున్నాము. ఇప్పుడైతే కరప్పలు చేస్తున్నాము. దాని ప్రాసెస్ ఏందో చూద్దాము. బియ్యం పిండి, ఇంకా నానబెట్టిన పెసరపప్పు, వామ, జీలకర్ర, కొత్తిమీర, నువ్వులు, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పలే చేసుకుందాం అనుకుంటే మా నాయనమ్మ ఏమో మురుకులు కూడా చేయమంటుంది. ఆ పిండి చూసి మా మమ్మీ మా పిన్ని అయితే భయపడుతున్నారు. 8కి అయితే స్టార్ట్ చేసాము, కానీ ఇదంతా అయిపోయేసరికి ఎంత టైం పడుతుందో మరి. మంచిగా ఇలా కలుపుకొని అయితే వేడి నూనె అయితే ఇలా వేసేసుకోవాలి. దాని తర్వాత హాట్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఫాస్ట్ గా అప్పలు అయిపోవాలంటే ఇక్కడ చూడండి, ఒక గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ టైం సేవ్ కూడా. ఇంకా అందరు అయితే ఇక్కడ ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. ఇంకా నాకు మా నాయనమ్మకి అయితే ఏం పని లేదు, చూస్తున్నాం అంతే. ఇంకా అప్పుడే మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఇంకా మా అత్తమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా 10 అవుతుంది టైం, అప్పలే కాలేదు. ఇంకా మురుకులు ఎప్పుడు చేస్తారో ఏమో మరి. ఇంకా అవ్వంగానే వీళ్ళు ఆగుతారా చూడండి ఎలా తింటున్నారో. అంత పర్ఫెక్ట్ గా కుదిరింది, చాలా బాగుంది. ఓన్లీ సగం అప్పలే అయినాయి, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తా.